గత మొదటి ఆదివారం మీరు నా చేతిలో ఉన్నారు అని నేను చెప్పా. ఐగుప్తుల చేతుల నుండి ఏసావు అనే పాత స్వభావం యొక్క వారి చేతిలో నుండి, ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించబడాలి అని ఆయన చేతిలో రావాలని చెప్పాను. ఆయన చేతిలో ఏమున్నాయంటే 16:11 కీర్తన 16:11 ఆయన చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి, నిత్యము సుఖాలు ఉన్నాయి. ఆయన చేతిలో ఎవరు ఆయన చేతిలోని అపహరించలేరు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో వ్రాయబడిన మాటను బట్టి నా చేతిలో నుండి ఎవ్వడు మిమ్మల్ని అపహరించలేడు. ఆయన చేతిలో ఇవన్నీ ఉన్నాయి కనుక ఆయన చేతిలో మనం కట్టబడుచున్న ఒక గోడవలే ఉండాలి అని ఆమోసు 7:7 రాయబడిన మాటని మనం మొదటి మాటగా ధ్యానం చేస్తాం. నీతి న్యాయముల ద్వారా మనం కట్టబడుతున్నాం. ఎఫెసీ 2:20 రాయబడినట్లుగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం చక్కగా కట్టబడి ఉన్నాం, అమర్చబడి ఉన్నాం. రెండవదిగా ఆయన చేతిలో అధికారం ఉంది. మత్తయి 27:29 రాయబడినట్లుగా శిలువ వేస్తున్నప్పుడు ఆయన చేతిలో రెల్లు పెట్టారు. యూదుల రాజా నీకు శుభం అని చెప్పారు. ఆయన చేతిలో అధికారం ఉంది. కీవర్డ్ను మనం చదువుదాం. మూలవాక్యం 123వ కీర్తన. ఆకాశమందు ఆసీనుడు అయినవాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాల చేతి తట్టును చూచినట్లు మనలను కరుణించే వరకు, మనల్ని ప్రేమించే వరకు, మనల్ని ఆశీర్వదించే వరకు, మనల్ని బలపరిచే వరకు మన కన్నులు ఆయన తట్టు, ఆయన చేతి తట్టు చూచుచున్నవి. దేవుని స్తోత్రం కలుగును గాక. చేతులు శబ్దం గట్టిగా హల్లెలూయా. ఆయన చేతి తట్టు చూచుచున్నవి. పెద్దలు ఎవరైనా తింటున్నారనుకో, పిల్లలు స్కూల్ నుండి వచ్చేసి వాళ్ళ మమ్మీ డాడీ చేతుల వైపు చూస్తారు. తినేది మీరైనా మాకేదన్నా పెడతారా అన్నట్టుగా చూస్తారు పిల్లలు. ఇంకా మీకు అర్థమైన చెప్పాలంటే, మనం తింటా ఉంటుంటే వేడివేడిగా పెద్ద పెద్ద మొక్కలను తింటా ఉంటుంటే ఎముకలు ఉంటాయి కదా, బోన్స్, వాటిని అని లాగుతున్నాం. ఒక కుక్క వచ్చేది, ఇంట్లో కుక్క కానీ వీధిలో కుక్క కానీ, నాలుగు బయట ఒరే బాబు నీకైనా కనీసం ఆ ఎముకలన్నీ వేస్తావా లేదా, అవి కూడా మింగెత్తావా అన్నట్టు చూస్తాయి. దాని కన్నులు మనం తింటున్న ఆహారం మీద ఉంటుంది. పిల్లల కన్నులు మన ఏదైనా ఒక భోజన పదార్థం కానీ, తినే వస్తువు, తీపి వస్తువు, అది ఏదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా, వారి రెండు కన్నులు తల్లిదండ్రుల చేతుల వైపు, పెద్దలు తింటున్న చేతుల వైపు ఉంటాయి. పనిచేసే ఒక పనివాడు నెల అయిన తర్వాత ఈరోజైనా ఇస్తారా మా యజమాని, ఈరోజైనా ఇస్తాడా మా యజమానురాలు నా నెల జీతం అని చేతి వైపు చూస్తున్నట్లుగా, ఏమండి, చేతుల వైపు చూస్తున్నట్లుగా దేవుడు మనల్ని కరుణించే వరకు, యేసయ్య మిమ్మల్ని ప్రేమించినంత వరకు, యేసయ్య మిమ్మల్ని దీవించినంత వరకు ఆయన చేతి వైపే చూస్తూ ఉండాలి. ఆయన చేతుల వైపు చూడాలంటే, నేను మొదటి వారం చెప్పాను, ఆయన చేతిలో రావాలంటే ఫిలిష్తీయుల చేతుల నుండి, ఏసావు చేతుల నుండి, ఐగుప్తుల చేతుల నుండి మనం ఆయన చేతిలో రావాలి అని చెప్పా. ఆయన చేతిలో ఏమండి మనల్ని కట్టుతున్న ఒక గోడ వలె, నీతి న్యాయముల చేత మనం కడుతున్నాడు ఆయన చేతితో అని చెప్పా. తర్వాత ఆయన చేతిలో అధికారం ఉంది. ఆ అధికార దండమే నిన్ను దిగంబరంగాను దరిద్రగాను చేస్తుంది. ఆ అధికార దండమే అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచగలుగుతుంది. అది ఆయన చేతిలో ఉన్న అధికార దండం, రెల్లు అని చెప్పా. చదవండి సామెతల గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. దేవుని చేతిలో లేక యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలవల వలె ఉన్నది. ఆయన తన
చిత్తవృత్తి చెప్పిన దానిని త్రిప్పును అన్నమాట. దేవుని చేతిలో హృదయం ఉంది. ఎవరి హృదయం? రాజు హృదయం. యెహోవా చేతిలో రాజు హృదయం ఉన్నది. ఆయన చిత్త ప్రకారం ఆ హృదయాన్ని త్రిప్పుతాడు. రాజు అంటే మనం అనుకోవచ్చు, ఏ దేశానికి రాజు? మేము ఏ దేశానికి రాజు కాదయ్యా. రాజులైతే మాకు ఈ బాధ ఎందుకు వచ్చిన అగసాట్లు ఎందుకు అని అంటారు. యేసు రక్తం చేత కడగబడిన మనం రాజులైన యాజక సమూహం. పేతురు మొదటి పత్రిక 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములోను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, ఆయన సొత్తైన ప్రజలై ఉన్నారు. వాటిలో ఒక మాట రాజులైన యాజక సమూహం. మనమందరూ ఆరాధిస్తున్నప్పుడు చేతుల పైకెత్తి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తున్నప్పుడు మహిమను విడిచి మన మధ్యలో దిగి వస్తున్నాడే. మహిమతో ఉన్నవాడు మహామహిమతో దిగి వచ్చి మన మధ్యలో సంచరిస్తున్నాడు. నీ ప్రక్కనే నిలుస్తున్నాడు. నిన్ను వెన్ను తట్టి ధైర్యపరుస్తున్నాడు. బలపరచాలని, ధైర్యపరచాలని. నీ కుటుంబం విషయంలో ఎంత తల్లడిల్లిపోతున్నా, పిల్లల విషయంలో, చేతుల కష్టార్జితంలో ఎన్నోనో అగసార్లు పడుతున్నావు. రాజులైన యాజక సమూహం మనమందరం ఆరాధిస్తున్నాము, వాక్యం వింటున్నాం, వాక్యములో ఉన్న ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం. అలవాటు ప్రకారం చేసే భక్తి కాదు కదా, ఆశ్రయించుకోవడానికి వచ్చే భక్తి కాదు కదా. వారమంతా దేవుడు నన్ను కాపాడుతాడు, గత వారమంతా కాపాడాడు, ఈ వారంలో కూడా కాపాడాలని మీరు ఈ వారంలో జరిగే కార్యక్రమాలన్నింటినీ దేవుడు ఆశీర్వదించాలి, కృప చూపాలి, కనికరించాలి. ఇంకా సంఘ అవసరాలు చాలా ఉన్నాయి, అక్కర్లు బాగా తీర్చాలి. నీ సన్నిధానికి వచ్చి నీ ప్రజలు చేతుల కష్టార్జితాల వ్యాపారాలు అన్నిటిని దీవించండి. అదే సమయంలో ప్రార్థనా పరులుగా మార్చండి. అటు పరిచర్యలో ప్రార్థనలో దేవా స్థిరపరచండి అని ఇన్ని సంవత్సరాలు పరిచర్య చేస్తున్నా కన్నీళ్ళు పెట్టి ఉపవాసం ఉండి ఎందుకు ప్రార్థన చేయగలగాలి ఒక సేవకునిగా అని ఒకవేళ దేవుడు నన్ను దేవునితో నేను చెప్పగలుగుతున్న ఒక మాట ఏమిటంటే, ప్రభువా నీ బిడ్డలు నీ సన్నిధానికి వస్తున్నారు. ఎన్నో కష్టాలు, బాధలు, కలవరాలు కుటుంబాలలో ఉంటాయి. వాటన్నిటిని దాటుకుంటూ వాళ్ళ శక్తితో, వాళ్ళ బలంతో, వాళ్ళ జ్ఞానంతో, వాళ్ళ డబ్బుతో వాళ్ళు కలిగిన వాటి దేంతో దాటలేరు. కేవలం వారి ఆలోచనలు, వారి పద్ధతులు, వారి కార్యాలన్నీ అన్నిటిని ఎరగగలిగిన ఒక ఆయువు పట్టు ఉన్నది. ఒక దృఢమైనది, స్థిరమైనది, బలమైనది. అది ఎవరికి బలమైనది కనబడదు, కానీ లోపల గుండె పని చేయడం వల్ల, ఆ హృదయము పని చేయడం ద్వారా, ఫంక్షన్ చేయడం ద్వారా అది కొట్టుకోవడం ద్వారా మనిషి జీవించగలుగుతాడు, నడవగలుగుతాడు, నిద్రపోతాడు, లేస్తాడు, పని చేస్తాడు, అందరితో మాట్లాడతాడు, ఆలోచన చెప్తాడు. ఆ హృదయము, ఆ గుండె నువ్వు చూస్తున్నావు. ఆ హృదయము, మన హృదయము దేవదేవుని చేతిలో ఉంటే ఆయన చిత్తవృత్తి ఎందుకు తిప్పుతాడండి. హృదయము దేవునికి ఇచ్చామనుకో, హృదయము దేవునికి ఇచ్చామనుకో, చిత్తవృత్తి ఎందుకు తిప్పుతాడు. హృదయం అనేది మనుషులకి ఇచ్చామనుకో, ఆ మనుషులను బట్టి. ఎవరి కాలంలో పిల్లలు చూడండి, ఎంత చదివించినా చదువు మీద ఆసక్తి ఉండదు. ఎన్ని పెళ్ళిళ్ళు చూస్తున్నా సరే రిజెక్ట్, లేదులే అని తల అడ్డంగా గంగిరెద్దు ఊపుతారు. ఎందుకంటే ఈ హృదయము ఎవరికో ఇచ్చేసి ఉంటాడు. హృదయం అనేది దేవదేవుడు నిన్ను నన్ను లీడ్ చేసేది, గైడ్ చేసేది. ఒక కౌన్సిలర్గా, ఆలోచనకర్తగా, నడిపించే నావికునిగా, బలపరిచే దేవునిగా ఈ హృదయం ఉండాలి. అందుకని చూడండి, ఒక్కొక్కరు నేను వస్తానులే, నేను వెళ్ళలే అని అంటారు.
కానీ హృదయము సడన్గా ఏం వెళ్తావులే ఈరోజు కూర్చో అంటే వెళ్ళాలనుకున్నది వెంటనే యూటర్న్ చేసుకుని అక్కడే వచ్చేసి ఉంటాయి. మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చేది. ఎందుకు వస్తానన్నా కదా, రావాలని లేదులే, ఎందుకులో అని అనుకున్నానులే అని అంటారండి. నా దేవుని బిడ్డలారా, ఒక దైవ సేవకునిగా నా హృదయము దేవుని చేతిలో ఉంటే ఆయన చిత్తవృత్తి యందు త్రిప్పుతా ఉంటాడు. దేవుని స్తోత్రా. ఇంకా శ్రమలు ఉండాలి, ఇంకా ఉపవాసం ఉండాలి, ఇంకా ఏం చేయాలో ఆయన చిత్తం నెరవేర్చబడాలి. నా దేవుని బిడ్డలారా, కొంతమంది హృదయము వాళ్ళ పనులకి అప్పగించి ఉంటారు, వాళ్ళ డ్యూటీకి ఇచ్చి ఉంటారు. కొంతమంది హృదయము వాళ్ళకి మెచ్చిన మనుషులు వాళ్ళు ఏది చెప్తే వాళ్ళ మాట తూచా తప్పకుండా ప్రార్థన కూడికైనా పరిచర్యకైనా రా అంటే ఆ మనిషి ఏది ఆదేశిస్తే, ఏది శాసిస్తే అది శిలాశాసనంగా శిరస్సు వంచి తల వంచి కాదనకుండానే వస్తారండి. హృదయము ఎందుకు హృదయాన్ని గురించి సొలొమోను భక్తుడు సామెతల గ్రంథంలో ఎందుకు రాసి పెట్టాడంటే, జ్ఞాని అయిన నాకు నా హృదయము దేవుని చేతిలో ఉండవలసిన నా హృదయము సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది. దేవుని సన్నిధి, దేవుని పెన్నిది, దేవుని సహవాసం, దేవుని సమాధానం నా హృదయంలో లేదు. బైబిల్ చెప్తుంది హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన కరుణ కనుకంటే దాని అక్క అనుకోవాలి, దాని నాయనమ్మ అనుకోవాలి. హృదయం వచ్చే ఘోరం. అందుకని అంటారు, ఏంటని వస్తానన్నాడని ఏమైంది మాయ రోగం వానికి, మా ఆయనకి, మా పెద్దోడికి అంటారు మాయ రోగం. ఆ మాయ రోగం అంటే హృదయం పట్టింది. హృదయము అన్నిటికంటే మోసకరమైన చెయ్యాలనుకున్నది ఎందుకు చేయబోతున్నా, హృదయం ఆశించినట్లు. హృదయం యొక్క తలంపులు, ఆలోచనలు ఈ రోజున దేవుని సన్నిధానికి, ఒకవేళ దేవుని సన్నిధానికి సమయానికి నువ్వు ఏదో ఒక్క వారం అనుకునే విధంగా ఏదో ఒక రేరుగా ఒక్కొక్కసారి రావడమే. ఇప్పుడు చూసిన అదే సమయానికి వచ్చామనుకోండి, ఆ మధ్య చాలా వారం కొంతమంది ఒక కుటుంబం రావడం దూరం అయింది. ఎందుకని వాళ్ళు తెలిసిన వాళ్ళని అడిగితే, సమయానికి రావాలి, ఖచ్చితంగా రావాలి అని మీరు అన్నారు కదా, దాని కొరకు కలిగి ఇన్ని వారాలు రాలే. ఎండింది ఎవరికే? 7 వారాల తర్వాత వచ్చా, ఏం కాదమ్మా అనుకో, చక్కగా తెల్లబట్టలు వేసుకున్నాం, భార్య మాత్రం ఎర్రన చీర కట్టుకుని వచ్చింది. నేను ఆయనతో అన్నాను, దేవుని సన్నిధి అందరికి సమానం అండి. దేవుని సన్నిధి, ఒక ప్రయాణం వెళ్తున్న ట్రైన్ పలానా సమయానికంటే ఒక ½ అన్ అవర్ ముందే వచ్చి కూర్చుంటా, ఇంటర్వ్యూకి, స్కూల్కి, కాలేజీకి. సమయానికి రాకపోవడం నీ హృదయం ఏం చెప్తుంది? యేసయ్య గారు ఒక ఉపమానం చెప్పారండి. ఒక రోజు నా తల్లి ఈయన వాక్యం చెప్తా ఉంటుంటే, పల్లెటూరు అది, పరుగును వచ్చేస్తుంది, పరిగెత్తుకుంటూ వచ్చిందండి. చిన్న రాయి తగిలి కింద పడింది. అక్కడున్న యవనస్తులు ఆమె లేపి, అమ్మా అయ్యా తగ్గయ్యా, ముక్కు దగ్గర కాళ్ళ దగ్గర ఉన్న మట్టిని తుడుచుకుని, నేను వెళ్ళాలో ఖచ్చితంగా అన్నాడు. అమ్మ అంత స్పీడ్గా వెళ్తాను ఎక్కడికంటే, నేను ఆపద్దు, సినిమాకి వెళ్తున్నా, అందుకని పేర్ల దగ్గర నన్ను చూడాలయ్యా. అమ్మ బట్టలు కొంచెం చినిగిపోయినాయి కదా, కొంచెం బట్టలు మడుకోయమా. లేదు, అది అట్లా ఉంటుంది, నేను వెళ్తా, నన్ను ఆపోదాన్ని. ఆ ముసలామె ఆ యవనస్తులను ఎదిరించుకుని పరిగెత్తుకుంటూ మళ్ళీ ఆ గేటు దాటి వెళ్ళిపోయిందని యేసయ్య గారు చూశారు, అద్దాలు పెట్టి చూశారు. తర్వాత అదే ఊరికి సువార్త పరిచర్య కొరకు వెళితే, యేసయ్య గారి కంటే ముందు ఒక సేవకులు వాక్యం చెప్పారు. యేసయ్య గారు చెప్పే ముందు ఒక చిన్న పాట పాడుతున్నారు. పాడుతుంటే ఈ ముసలమ్మ బైబిల్ పట్టుకుని నిదానంగా వయ్యారంగా, ముసలిది ఆ వయసులోని వయ్యారంగా నిదానంగా కాళ్ళు కింద పెట్టి చీమ కూడా చావదన్నట్లు నిదానం నడుస్తుందండి. దేవుని స్తోత్ర.
ఇప్పటికే స్టార్ట్ అయ్యింది, ఒక వాక్యం అయిపోయింది, ఏసన్న గారు చెప్తున్నారు, స్పీడ్గా రావాలా? లేదంటే ముసలమ్మ కదా, కొంచెం ఆ కాళ్ళని కొంచెం స్పీడ్గా నడిపించి రావాలా? నిదానంగా ఎవరు చూస్తే మాకు ఎందుకులు ఇప్పుడు నేను వస్తారని. ఏమిటి నత్తనడక నడిచి 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 వస్తుంది. ఏసన్న గారు చూశారు, ఆ రోజున పలానా సినిమా చూసేదానికి ముగ్గురు మనగాళ్ళు ముగ్గురిని మనగాళ్ళుగా నేను చూడాలి, ప్రారంభంలో చూడాలి, ఇప్పుడేమో సమయం ఉంచిపోతున్నా. సరే ఎప్పుడు వెళ్తుంటే ఏమది కారణం ఏంటంటే ఆ ముసలి వయసులో కూడా ఆ హృదయాన్ని లోక సంబంధమైన క్రియలకు కార్యాలకు అప్పగించింది. చదువుకున్న పిల్లలు తెలిసే పాట ఏమిటి, లేకపోతే కథల పుస్తకాలు, చందమామ కథల్లో ఉంటుందండి. 7 సముద్రాలు అవతల చెప్పండి ఆ పెద్ద మర్రిచెట్టు, ఆ మర్రిచెట్టు త్వరలో ఏమున్నది? డబ్బులు కాదు, శిలక. ఆ శిలకలో ఉందంట మాంత్రికుడు బేతాళుడి యొక్క ప్రాణం. ఈరోజు నా దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధానికి రాబోవడానికి నీ హృదయము ఎవరి చేతిలో ఉంది? సామెతల్లో ఈ జ్ఞాని ఎందుకు ఈ మాట చెప్పాడు? రాజుగా ఉండవలసిన నేను, దేవుని చేతిలో ఉన్న నేను, దైవ జ్ఞానం పొందిన నేను, నా హృదయం వేరే వాళ్ళకి అప్పగించా. ఎందుకు? రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో మొదటి వచనంలో అమ్మానీయులు, సిదోనీయులు, మోయాబీయులు, అమోరీయులు వీళ్ళెవరితో మీరు సహవాసం చేయొద్దు, వారింటికి మీరు వెళ్ళొద్దు, మీరు వాళ్ళ ఇంటికి పిలవద్దు, సహవాసం చేయొద్దు. చేస్తే మీ హృదయాల్ని వాళ్ళ దేవతల వైపు త్రిప్పుతారు అని 11వ అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళు ఇశ్రాయేలు అందరికీ చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుడు చెప్పాడు. చదువుదా మాటని. మోయాబీయులు, సిద్ధీయులు, అమోనీయులు, సిదోనీయులు మీ హృదయములను వారి తట్టు తిప్పుతారు కనుక వారితో సహవాసం చేయొద్దు, మీరు వారితో సహవాసం చేయొద్దు. కళాఖండికి ఇశ్రాయేలుకు చెప్తున్నప్పుడు రాజుగా విన్నాడు ఆయన. సొలొమోను రాజు విన్నాడు. నాకే అధికారం ఉందలే, నాకు డబ్బు ఉందలే, దేవుడే నాకు మంచి భరోసా ఇచ్చాడు, నీ వంటి వాడు జ్ఞాని ఉండడు, ఇక మీద పుట్టడు, పుట్టబోడు, నీ రాజ్యం, నీ జ్ఞానం ప్రపంచ దేశంలో ఎవరికి ఉండని మంచి జ్ఞానం సొలొమోను రాజుకి ఇచ్చిన ఆ విజ్డమ్ ఒక యూనిక్, ఒక ప్రత్యేకమైనది. ఆయన జ్ఞానం ఎప్పుడు కూడా ఫలానా వారి జ్ఞానంతో కూడిన దాన్ని పోల్చలేదట. ఒక ప్రత్యేకమైనది దైవ జ్ఞానం పొందిన వ్యక్తి సొలొమోను. మరి సహవాసం చేయొద్దు, హృదయాన్ని తిప్పేస్తారు, నిన్ని కాదు నీ హృదయాన్ని తిప్పేస్తారు అని చెప్పినా సొలొమోను ఏం చేశాడు చెప్పనా? రాజు కుమార్తెలు 700 మందిని ఏమండి, వాళ్ళే కాకుండా తన అధికారము, తన అందము, తన సౌందర్యము, తన సొగసు, తన సౌభాగ్యానంతటిని మెచ్చిన వారిని 300 మందిని ఏమండి చేసుకుని ఆ 3వ వచనం చివరి మాటలో ఏమంటుందంటే అతని భార్యలు అతని హృదయమును తిప్పివేశారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు చెప్పనా? తన తండ్రి అయిన దావీదుని పోలుస్తూ ఒక మాట అంటాడు. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 3లో చదివాం మనం. 3వ వచనం చదివాం, 4 చదవమ్మా. సొలొమోను ముసలివాడైపోయాడు, వృద్ధుడైపోయాడు. అతని హృదయమును ఇతర దేవుడితో ధూపం వేస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, గంతులేస్తున్నాడు, నాట్యం చేస్తున్నాడు. అప్పుడు దేవుడు వచ్చి సొలొమోనుతో చెప్తున్నాడు ఒక మాట, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె సొలొమోను హృదయము యథార్థమైనది కాదు, యథార్థమైనది కాదు. తద్వారా ఏం జరిగింది? అదే 11వ అధ్యాయం 10వ వచనం, నీ పితరుల దేవతలను నీవు వెంబడించకూడదని సొలొమోను హృదయము దేవుని యుద్ధ నుండి తొలగిపోయింది. చాలండి నా దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ప్రార్థన విషయంలో నీ హృదయం ఎలాగుంది, పరిచర్య విషయంలో నీ హృదయం ఎలాగుంది? నేను ఒకరి గురించి చెప్పట్లే,
అనేకులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, సొలొమోను మహాజ్ఞాని, చిన్న వయసులోనే రాజ్యాన్ని పరిపాలించాడు. ఇంత జ్ఞాన సంపన్నుడు దేవుడు రాజుగా అభిషేకిస్తే ఆ సొలొమోను స్థానములో దేవుడు నిన్ను నన్ను పెట్టి కుటుంబాన్ని నడిపించగల జ్ఞానముగా తండ్రిగా తల్లిగా నీకున్నదా? ఉండగలగాలంటే నీ హృదయము చెప్పండి నీ హృదయము దేవుని చేతిలో ఉండాలి. దేవుని స్తోత్రం. ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలో ఉండాలి. అయ్యా, నా కుటుంబంలో ఈ పని చేయబోతున్నాం, ఈ వ్యాపారం చేయబోతున్నాం, ఈ ఉద్యోగాన్ని ప్రారంభించబోతున్నాం అని, ఈ కార్యం చేయబోతున్నా, ప్రార్థన చేయాలి, ప్రార్థించుకోవాలి, ప్రార్థన చేయాలి. నువ్వు దేవుని చేతిలో నీ హృదయం ఉంటే నువ్వు ఎంత దిగజారిపోతున్నావో దేవుడు చెప్పక మునుపే నీకు తెలుస్తుంది. రెండోది, వాక్యం ద్వారా ఏది నీకు తెలియపరిచిన వెంటనే నువ్వు అంగీకరిస్తావు. నీకు సమయం ఉంది, ఆరోగ్యం ఉంది, దేవుని యొక్క పని చేసేదానికి ఏదో రేరుగా ఏదైనా పని పాట ఉంటే ఒక సేవకులుగా తెలియపరిచింది. మరలా చెప్తున్నాను వినండి, మీరు ఏదైనా పని మీ నిమిత్తం ఒకవేళ మాట మాట్లాడడానికి వచ్చిన వెంట మొదట రావడం దేవుని సన్నిధికి రాగానే మోకరించి ప్రార్థన చేసుకోవడం అలవరుచుకోండి. అది మంచి పని. ఆ తదుపరి సేవకునిగా కాపరిగా నేను ఉండగా మొదట నన్ను కలిసి ఏదైనా పని నిమిత్తం వచ్చి, ఏమండి వచ్చారు పోయారని బస్ స్టాండ్ లాగా హోటల్లో కూడా ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలియదు, తింటారు వెళ్తారు పోతారు, కానీ చెప్పరు వెళ్తున్నాము వచ్చామో తిన్నామో అని చెప్పరండి. డబ్బు కట్టి వెళ్తారు కానీ నా ఊరు అడ్రస్ అని వాళ్ళకి ఇవ్వరు, బయోడేటా మొత్తం ఇవ్వరు. దేవుని బిడ్డలో మనకు ఒక పద్ధతి, ఒక కార్యక్రమం ఉన్నది. ఇప్పుడు పర్లేదు, కొంచెం కొత్తలో నేను వచ్చి చూసాను అనుకో, ఆ గేట్ దాటి వస్తుంటే నేను ఎదురుగా నేను వస్తున్నా సరే, ఏమండి బరిగడ్లు చూసిన గేదెలు చూసినట్టు చూస్తూ ఉండేవారు. కానీ ప్రజలు చెప్పేది కూడా లేదా, నేనే కొంచెం వీళ్ళకి అలవట్లేదని ప్రజలు అనము, ప్రజలు అవడన్నా అని. కారణం హృదయం ఎవరి చేతిలో ఉన్నది? సాతానుడి చేతిలో ఉంది. 10 సంవత్సరాలు బట్టి వస్తున్నా కొంచెం దేవుని సన్నిధిలో పరిచయం చేసే పెద్ద దేశంలో ఉన్న పని అని అప్పగించట్లే కదా. ఇంకొకరు ఉంటారు, కొంతకాలం చూసి ఆడు హృదయం ఏం చేస్తుంది, ఎంతసేపు నేనుంటే నా చుట్టూ ఉన్న 10 మంది ఉండాలి, నేను పోతున్నాను, మీరు కూడా నన్ను అనుసరవరా పోతారా అని. దేవుని దేవుడు వీడికి ఎంత కాలం వచ్చినా, పెద్ద వయసు వచ్చినా, ముసలివాడ వచ్చినా దేవుని ఆశీర్వాదాలు ఉండవాడికి. ఎక్కడో ఒక దేశంలో పరాదేశం నుండి వచ్చాడండి ఒక యవనస్తుడు. అన్నలోమో కుట్రబండి చంపాలని కంకణం కట్టుకుని, హృదయ కాఠిన్యం కలిగి, హృదయ కర్కశముతో కూడుకొని, కన్నెర చేసి, కఠినాత్మలై కుట్రపడినారు, బహుగా కుట్రపడినారు. వీడు చస్తేనే మనకు పీకడ ఎరగడవుతుంది అనుకున్న వ్యక్తులు ఒక దేశానికి బానిసగా వెళ్ళిన తర్వాత యోసేపుకు చేసిన, యోసేపు ఏ పని చేస్తున్నా, ఏ మాట అన్నా సరే వెంటనే సఫలమవుతుందండి. దేవుని స్తోత్రం. చేతుల బాగా చెప్దాం గట్టిగా హల్లెలూయా. అందరూ అనుకుంటున్నారు, అరే ఈడెవరై నిన్నగాక మొన్న వచ్చినాడు, ఎవరు ఏ మాట అంటే ఆ మాట జరుగుతుంది, ఎక్కడ వెళ్ళినా ఫలిస్తున్నాడు అంటే, అప్పుడు దేవుడు యోసేపు గురించి ఒక చక్కని మాట అంటాడు. ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. దేవుడు అతను తోడుగా ఉన్నాడు కనుక యోసేపు ఏది చేసినా సఫలమవుతుంది. దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగా హల్లెలూయా. చేతులు చెప్దాం గట్టిగా హల్లెలూయా. కొంతమంది వ్యక్తులకి ఏది చేస్తున్నా సఫలమవుతుంటే, అందరూ అతను వృద్ధి పొందుతుంటే, అందరూ అతన్ని అప్రిషియేట్ చేస్తుంటే, ప్రశంసిస్తుంటే, అందరూ అతన్ని కొనియాడుతుంటే, మానవ నైజం ఏంటి చెప్పనా, వీళ్ళందరికంటే నేను చాలా 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 బెటర్ అనుకుంటారు. ఏమండి, మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే, కొంచెం వ్యంగ్యంగా చెప్పాలంటే, నేనే బాసు, వీళ్ళందరూ
లాసు ఏమండి అనుకుంటారు. యోసేపు అట్లాగా అనుకోవాలి. పొలమునైనా ఇంటిలోనైనా ఏ పని చేస్తున్నా సఫలీకృత, సఫలం, విఫలం అనే మాట లేనే లేదు యోసేపు జీవితంలో. అలాంటి సమయంలో దేవుడు ఏమండి ఈడు కలకాలం నా చేతిలో ఉంటాడా, నా చేతిలో తప్పించుకుని కల తప్పుతాడా అనుకుని పొతీఫర్ భార్య ప్రేరేపించబడి పాపము చెయ్యాలి అని అనుకున్నప్పుడు వెంటనే యోసేపు చెప్పిన ఒక చక్కని మాట ఏంటి చెప్పనా? హలో అమ్మగారు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవ్వరు లేరు. నీ యజమానుడు ఈ ఇంటిలో వాటినన్నిటిని నా చేతికి అప్పగించాడు. నిన్ను తప్ప నువ్వు అతడి భార్య అయినందున అంత మాత్రం కాదు, నేను ఈ దుష్కార్యము చేసి ఎలాగ నేను పాపము కట్టుకుంటాను అని హృదయములో యోసేపు హృదయాన్ని దేవుడికి ఇచ్చాడు గనక పాపము చేసే స్థితి నలువైపులా వచ్చిన పాపము దూరంగా వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. చేతుల పైకి చెప్దాం గట్టిగా హల్లెలూయా. పాపానికి దూరంగా వెళ్ళాడు. 39వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప దేనిని నాకు అప్పగించలేదు, కాబట్టి నిన్నెట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవుని దృష్టికి విరోధముగా పాపము కట్టుకొందును. పాపం చేశానని చెప్పలే, పాపాన్ని కట్టుకుంటా. నా ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా గమనించండి. ఇద్దరు వ్యక్తులు చూసా. ఒక వ్యక్తి హృదయాన్ని దేవుని చేత దూరం చేసుకున్నాడు, అతని హృదయం దేవునికి దూరం అయిపోయింది. మరొకడు యోసేపు అధికారిగానే రాలే, బానిస బ్రతుకుగా వచ్చాడు యోసేపు. గొడ్లు గొర్రెలు మేకలు నమ్మినట్లుగా మారు బేరానికి అమ్మేశారు యోసేపుని. తర్వాత మిద్యానీయులు కొనుక్కున్నారు. మిద్యానీయులు పొతీఫర్కి అమ్మారు. పొతీఫర్ భార్య ఈ పని చేసిందండి. ఒక్కొక్కగా అమ్మబడుతున్నా యోసేపు హృదయము దేవుని చేతిలో ఉండగనక, నా దేవుని ప్రజలారా, పాపానికి దూరంగా వెళ్ళాడు. దాని కొరకు 2 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించడానికి కూడా సిద్ధపడ్డాడు, కానీ పాపము చేయలేదు. దేవునికే మహిమ కలుగును గాక. 2 సంవత్సరాలు ఎందుకు జైలు శిక్ష అన్నాడంటే, ఆదికాండం 41 మొదటి వచనాన్ని బట్టి 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరోకు కల వచ్చింది. ఆ కల తర్వాత యోసేపుని జైలు నుండి బయటికి తీసుకుని వచ్చారు అన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని వాక్యం, ఆ వాక్యం ద్వారా నీ హృదయము మచ్చ, ముడత, డాగు, కల్మషం ఏమీ లేకుండా దేవుని వాక్యమే నిన్ను నీ హృదయాన్ని నా హృదయాన్ని దేవుని చేతిలో ఆయన చిత్తవృత్తి నందు తిప్పుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, సాతాను గాడు మనుషుల్ని పట్టుకోవట్లేదు, కానీ మనిషి హృదయంలో ఏదో నాటి ఇంతకాలం చేస్తున్నా, ఇంతకాలం పరిచయం చేస్తా, ఇంతకాలం పరిచయం చేస్తా, ప్రార్థించా, ఏదొచ్చిందని హృదయాన్ని తిప్పేస్తున్నాడు. అంత దూరం ఉంటుంది టీవీ. ఇక్కడ కూర్చుంటాం మనం, ఆ టీవీ రిమోట్ ఉంటుంది. ఆ రిమోట్ అట్ట పట్టగానే ఏది కావాలో ఏది, ఆ రిమోట్ ఆ టీవీని, పెద్ద టీవీ చిన్న రిమోట్ తిప్పుతూ ఉంటుందండి. ఛానల్స్ మారుస్తూ ఉంటుంది. దేవుని ఆశీర్వాదాన్ని పొందలేక, దేవుని దీవుని అనుభవించలేక, ఏ స్థితిగతిలో నువ్వు దేవుని సన్నిధానంలో ఇంకా 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 హృదయంలో కొంతమంది గురించి కోపం, మరికొన్ని విషయాలలో దేవుని గురించి కోపం, దేవుని వాక్యాల మీద అశ్రద్ధ, ఆసక్తి లేని అనుభవాలు హృదయంలో ఉన్నావా? దేవుని బిడ్డలారా, ఆ హృదయం గురించి బైబిల్లో చాలా చాలా మాటలు కనపడ్డాయి. దేవుని వాక్యం చాలాసార్లు నేను తరచుగా చెప్తాను కదా,
119వ కీర్తన 11వ చరణంలో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లుగా, నీ ఎదుట యేసయ్యా నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లుగా. నువ్వు దూరంగా వెళ్ళినప్పుడు వ్యాపార నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం చాలా చాలా పాపాలు చేసి దేవునికి వ్యతిరేకంగా చేసే కార్యాలు చాలా ఉంటాయి. హృదయము ఎరిగిన దేవుడు, హృదయము చూసే దేవుడు. ఆ హృదయాన్ని దేవునికి అప్పగించుకో. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాల్లో ఏముందంటే, దేవుని వాక్యము సజీవమై బలమగలదై రెండంచులు గల ఖడ్గమ కంటే వాడిగా ఉండి ప్రాణ ఆత్మ కీలలను మూలుగులను కూడా విభజించమంటు వరకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచూ ఉన్నది. సభలు కొట్టండి గట్టిగా హల్లెలూయా. కొంతమంది పెద్దలు, పెద్ద వయసు వచ్చిన వాళ్ళకి కాళ్ళు ఇట్లాగా మడతల పడవు, ముడుచుకోలేరు, చాపుకుని ఉంటారు, కిందకు వచ్చేయలేరు. ఎందుకంటే ఆ కాళ్ళ మధ్యలో ఉన్న జాయింట్స్ దగ్గర ఉన్న మూలుగు అరిగిపోయి ఉంటుంది వయసు ప్రభావాన్ని బట్టి. ఇప్పుడు వచ్చి తిండిని బట్టి కొంతమంది ఏ వయసులైనా అది వస్తున్నాయి మోకాళ్ళ నొప్పులు. కారణం ఏంటంటే డాక్టర్ చెప్తారు, ఆయన యొక్క లోపల ఉన్న మూలుగు అరిగిపోయిందండి. ఏమండి, బాగా ఎముకల రసం తినండి, త్రాగండి, ఆ ఎముకలు మళ్ళా ఇంక్రీజ్ అవుతాయి, డెవలప్ అవుతాయి అని చెప్తారు. కానీ దేవుని వాక్యం గురించి ఎన్ని మాటలు రాస్తాడో హెబ్రీ గ్రంథకర్త అయిన అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి చెప్తున్నాడు. దేవుని వాక్యం సజీవమై ఎప్పుడు బ్రతికే ఉంటుంది, బలముగా ఉంటుంది, ఎప్పుడు బలంగా ఉంటుంది. నువ్వు నేనైతే ఎంతవరకు ఉంటాం బలం? చేతులు చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఈ వయసులో అయితే ఒక 20, 30, 40 వరకు నాది కాదని 4 పల్లెలు తాగేస్తాం కదా, తినేస్తాం, మంచిగా తాగేస్తాం. పెట్టినంత వరకు కొంతమంది దేవుని వల్ల తింటున్నప్పుడు తల కూడా పైకెత్తి చూడరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత అయిపోయిన తర్వాత ఏంటి చెప్పావు అని అంటారు. అంత అయిపోయిన తర్వాత మంచిది, బాగా తినాలి. తర్వాత వయసు తర్వాత 60, 70 వచ్చిన తర్వాత తినలేరు, నడవలేరు. ఆ దేవుని వాక్యం మూలుగులు కీలలను లోపలకు దూరి దాన్ని విభజిస్తుంది, విభాగము చేస్తుంది. ఆలోచన, హృదయం యొక్క తలంపులను కూడా. నా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చా, నీ హృదయంలో ఏం తలంచుకుంటున్నావు? తొందరగా ఊరుబట్టి బాబు ఇప్పుడు కొంచెం మేము కొద్దిగా షుగర్లో ఉన్నామని, బీపీలో ఉన్నామని అనుకున్న తలంపులా, లేకపోతే అయ్యా 9 గంటలకు కదా అది తెచ్చుకున్న గట్టిది, అది అసలు ముందే ఉడకదు, కారం తీసుకుని వచ్చాము అన్న ఆమె అనగానే ప్రార్థన చేసుకోలేము. ప్రార్థన చేయకుండా నీవు ఉంటున్నావు, కుటుంబ ప్రార్థన లేదు, దేవుని సన్నిధాన సమయానికి వచ్చే స్థితిగతులు మీకు లేవు. దేవుని యొక్క వాక్యము హృదయం యొక్క తలంపులను పరిశోధిస్తుంది. దైవజనులు నేసన్ గారు చెప్పారు ఒకసారి, ఒక 5 ఎకరాల ఆసామి వాళ్ళ భార్య ప్రార్థనకి వెళుతుంది, ఈయన గారు వెళ్ళరు. తెనాల్లో జరిగింది చాలా కాల క్రితం. ఆ భార్య, ప్రభా మా 5 ఎకరాల పొలంలో ధాన్యం సమృద్ధిగా పండితే దశమ భాగాన్ని ఇస్తామయ్యా అన్నది. ఏమిటి ఏం ప్రార్థన చేసుకున్నాడు, భర్త విన్నాడంట, వింటాడని, అయ్యా నీ భాగాన్ని ఇస్తానయ్యా, నీ భాగం అన్నది. అప్పుడు సరేలే అనుకుని ఏదో దశమ భాగం అన్నది అనుకుని వెళ్ళాడండి. ఆ రోజుల్లో చుట్టూ 3 భయంకరమైనటువంటి మబ్బు మేఘం కమ్ముకొని ప్రచండమైన వర్షం వచ్చేటట్టుగా ఉంటే, ఈ భక్తుడు ఎప్పుడు ప్రార్థనకి రానివాడు, ప్రార్థన చేయనివాడు తన పొలములో మోకరించి, అయ్యా మా భార్య చెప్తున్నట్లుగా ఖచ్చితంగా 5 ఎకరాల్లో బాగా పండితే దశమ భాగం అంటుంది, అదేదో నా భార్య మా ఆవిడ దశమ భాగం అది నీకు ఇచ్చేస్తా, ఖచ్చితంగా ఇచ్చేస్తానంటే దేవుడు కూడా విన్నాడు. ఎప్పుడు చేయలేని భక్తుడు ఈయన మాత్రం భలే చేశాడు అనుకున్నాడో ఏంటో, కానీ చుట్టూ వర్షం పడింది, ఈ 5 ఎకరాల్లో పడలేదండి. దేవుని స్తోత్రం. చక్కగా 5 బాగా పండాయి. ఆ 5 ఎకరాలకి ఇంచుమించుగా 15 బస్తాలు
ఇవ్వాలి దశమ భాగంగా ఆ ధాన్యాన్ని, వడ్డులను, ధాన్యాన్ని. ఆ కళ్ళం వేసాడు, అన్నీ చేశాడు. ఇక పాస్టర్ గారికి ఫోన్ చేసింది ఈమె గారు, అయ్యా మా ఆయన చెప్పాడు దశమ భాగం ఇస్తానని, అది సరే అంటే ఒక్కడ తేలారు కదా. పాస్టర్ గారు ఒక 3-4 సంఘ పెద్దలను తీసుకుని పోయారంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాట వేస్తున్నాడు, తెస్తున్నాడు, కాట వేస్తున్నాడు, చూస్తున్నాడు, కానీ పెద్దలు చూస్తున్నారు, మనకేమైనా పిలుస్తాడా అనుకుని ఏది ఇట్లే పాస్టర్ గారిని అడుగుతున్నాడు, ఏంటంటే అంత అయిపోతుంది, దేవుని స్తోత్ర ప్రైజ్ లార్డ్ అనుకుంటే పాస్టర్ గారు అడిగిపోతున్నాడు. ఏమంటాడు, ఎవరా అని అడుగుతాడు, అడగలేరు కదా, ఏంటి అంత అయిపోతుంటే వీళ్ళు 5గురు వచ్చారు కదా, 5 బస్తాలు తీసుకెళ్ళామని కొంచెం సంఘంలో పెద్దలుగా ఉన్న వంటి వారు పాస్టర్ గారు అన్నీ అయిపోయినాయి అంటే, లోపల ఉన్నాయన్నాను. అబ్బో లోపల 5 పెట్టాడా, ముందుగానే పెట్టాడు అనుకుని చూస్తే లోపల ఏమీ లేవు, 5 లేదు, కానీ ఒక చిన్న ఇంత మూట ఒక 20 కేజీలు ఉంటుంది, దాన్ని తీసుకుని వచ్చి ఇది దేవునికి అన్నారు. తర్వాత అక్కడ వచ్చిన వాళ్ళు ఏంటి 15 కదగా, ఒక్కో దానికి 5 అయితే 5 15 కదా, 3 ఎకరాలకు 15 కదా, 15 ఇవ్వాలి కదా అంటే, దేవుడు ఒడ్లు తింటాడా అన్నాడంట. దేవుని స్తోత్రం. ఏం తిన దేవుని స్తోత్రం అనుకుని అది ఇచ్చి వాటిని స్తోత్రం చెప్పుకుని వెళ్ళిపోయాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ఆయన ఆరు బయట చక్కగా ఆ బస్తాలన్నిటినీ అమ్ముకుందామని, తెల్లారి తర్వాత అమ్ముకుందామని బాగా తిని, అప్పట్లో మడత మంచాలు ఉంటాయి ఏమండి, పట్ల మంచం, మడత మంచాలు కూడా ఉంటుంది. ఆ మంచం వేసుకుని హాయిగా ఆకాశం వైపు చూస్తూ ఉంటుంటే, ఆకాశం అందున్న ఆసనుడైన దేవుడు గుప్పుడంత గుండెని దేవుడి చేతితో పట్టుకున్నాడండి. దేవుని స్తోత్ర అన్నాడు. ఒరే ఇప్పుడు అంతా బాగా తిన్నాడు కదా, 5 కంచాలు లాగాడు, ఏమైంది వీడికి అనుకున్నది భార్య. ఏంటో గట్టిగా అంటే వెంటనే తినాలి. అప్పట్లో గురుమూర్తి హాస్పిటల్ ఉంటుంది, ఆ హాస్పిటల్కి తీసుకెళ్లారంట. డాక్టర్ గారు తీసుకుని అర్ధరాత్రి తీసుకొచ్చాడండి. నోరు తెరవా అన్నాడు. కళ్ళు తెరిచి చూశాడండి. వీడికి గుండెపోటు వచ్చిన అర్జెంటుగా మధ్యలో ఏమన్నా బైపాస్ సర్జరీ చేయాలి, హార్ట్ ఆపరేషన్ చేయాలి. ఆ రోజుల్లో 3 లక్షలు టీవీల మీద పెడితే ఏమండి ఆపరేషన్ చేస్తారన్నారంట. అప్పుడు పాస్టర్ గారు చెప్తే ఆయన అడగడుగు వచ్చారు. అప్పుడు ఏసన్ గారికి సంబంధించిన ఆయనే పాస్టర్ గారు కూడా. అప్పుడు ఇప్పుడు అంటారా 15 బస్తాలు ఇవ్వాలంటే దేవుడు ధాన్యం తింటాడో అని, 3 లక్షలు ఇవ్వాలంటే మేరాయ్యా 3 లక్షలు డాక్టర్ తింటాడో అన్నావు అనుకో, నువ్వు ఎగిరిపోతావు. స్తోత్రం. పరదేశులము ప్రియులారాన్ని కట్టాలి, ముఖ్యంగా ఆ 3 లక్షలు తీసుకుని వచ్చాడండి. దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలలో మన హృదయం కోరుకున్నట్లుగా మనం చేస్తే ఆ హృదయాన్ని దేవుడు ఎట్లా తిప్పాలో, గుప్పుడంతే గుండె, అది గుప్పుడంత గుండెని దేవుడు చేతితో పట్టుకున్నాడు అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. పట్టుక అన్నాను. లేదు ఈ లేదు, 3 లక్షలు తీసుకొస్తేనే చెయ్యాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డల, మీ కష్టాజీతం ఏమండి మీరు దాచిపెట్టుకోకూడదు, దరిద్రం వస్తుంది. అది దేనికి ఇవ్వాల్సిన వాటిని ఇవ్వండి. దేవుని సంఘానికి, పరిచర్యకి, మినిస్ట్రీకి ఎన్నో ఖర్చులు ఉన్నాయి. దాచుకొని రబ్బర్ బ్యాండ్లు వేసి ఏమండి పనికిమాలిన వ్యాపారాలు, ఇక వడ్డీ వ్యాపారాలు చేసేవారి పరిస్థితి భయంకర పరిస్థితుల్లో ఉంది. అది కూడా చేయకూడదు. బైబిల్ లేఖనంలో ఉన్న వాటిని కష్టార్జితం, నీ కష్టార్జితం నువ్వు అనుభవించాలి. డాక్టర్ల పాలు అవ్వకూడదు. అనుభవం కలిగిన దైవ సేవకునికి చెప్తున్న మాటలు ఆలకించండి. యెహోవా చేతిలో రాజు హృదయం ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి యందు ఆ హృదయాన్ని తిప్పును. దేవుడు మీ కష్టార్జితం మీరు అనుభవించినట్లుగా నా దేవుడు తిప్పునుగాక.